నమస్తే, నేను ప్రశాంత్. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఇంకా కొనసాగుతూ ఉంది. ఇదే క్రమంలో కవిత గారి పిఏని కూడా విచారణకైతే హాజరు కావాలని అయితే చెప్పారు. మరి ఇందులో కవిత గారి పాత్ర ఎంత ఉంది అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే సార్. రీసెంట్గా కవిత గారి పిఏని కూడా ఈ విచారణకైతే హాజరు కావాలని చెప్పేసి చెప్పారని తెలుస్తూ ఉంది. ఇందులో మరి కవిత గారి పాత్ర ఎంత ఉందంటారు ఫోన్ ట్యాపింగ్ కేసులో? సో ఫోన్ ట్యాపింగ్ కేసులో కొత్త ట్విస్ట్ ఏంటంటే అనేక మంది ఫోన్లు ట్యాప్ చేశారు. కవిత పిఎన్ ఫోన్ కూడా ట్యాప్ చేశారు. ఇది సిట్ పోలీసులు చెప్తున్నారు. ఆమెకు నోటీసులు కూడా ఇచ్చారు. ఆయన్ని పిలిపించారు విచారణ కోసం. ఆయన వాంగ్మూలం తీసుకోవడానికి పిలిపించారు. అంటే కవిత పిఏ ఫోన్ కూడా ట్యాప్ చేస్తున్నారంటే కవితను కూడా ట్యాప్ చేస్తున్నట్టే. యాక్చువల్గా హరీష్ రావు గారి ఇంట్లో వాళ్ళ సతీమణి ఫోన్ కూడా ట్యాప్ చేశారు అనేటువంటిది ఒక మూమెంట్లో వినిపించింది. అసలు ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎవరు ఫోన్ ట్యాప్ చేశారు, ఎవరు ఫోన్ ట్యాప్ చేయలేదు అనేది కూడా అర్థం కావట్లా. ఈ మొత్తం ఫోన్ ట్యాపింగ్ కేసులో రెండు భాగాలు. ఒకటేంటంటే ఆధారాలు లేనటువంటి విధంగా ఈ కేసును చేశారు. హార్డ్ డిస్క్లు అవన్నీ పడేశారు. రెండు ఏంటంటే ఒకే ఒక మెయిల్ దొరికింది పోలీసులకి, ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నటువంటి సిట్కి. ఆ మెయిల్ ద్వారా 618 మందికి సంబంధించినటువంటి ఫోన్లను మేము ట్యాప్ చేయబోతున్నాం అని చెప్పి పంపించారు. ఎక్కడికి? కేంద్ర హోంశాఖ సెక్రటరీకి. కేవలం ఆ ఒక్క మెయిల్ బేస్ చేసుకొని ఇప్పుడు ఈ వాంగ్మూలాలని తీసుకుంటున్నారు. ఇప్పుడు పిలిచేటువంటి వాళ్ళని అనేక మందిని ఇప్పుడు పిలుస్తున్నారు కదా, ఎంపీలని, తర్వాత సెలబ్రిటీస్ని, వాళ్ళని పిలిచి వాళ్ళ వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. ఎవరి ఫోన్లు అయితే ఆ మెయిల్ ద్వారా ఈ ట్యాపింగ్ చేస్తున్నామని చెప్పి పంపించారో వాళ్ళందరినీ పిలిచి వాంగ్మూలాలు తీసుకుంటున్నారు. ఇప్పటికీ 243 మంది వరకు పిలిచారు. 243 మంది దగ్గర నుంచి వాంగ్మూలాలు తీసుకున్నారు. కానీ వాళ్ళ వాంగ్మూలాలు బేస్ చేసుకొని వీళ్ళని శిక్షించాలి. ఇప్పుడు వీళ్ళని శిక్షించాలంటే డాక్యుమెంట్స్ కావాలి. ఈ డాక్యుమెంట్స్ ఎక్కడ ఉన్నాయంటే ఒకే ఒకటి మెయిల్. ఈ ఒక్క మెయిల్లో ఒక పెద్ద ట్విస్ట్ అని చెప్పేసి అంటున్నారు. ఇది ఈ మొత్తం కేసులో, ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈ మెయిల్ ఒకటే కీలకం అని చెప్పి అంటున్నారు. ఈ మెయిల్లో 618 నెంబర్లు ఉన్నాయి. ఈ 618 నెంబర్లో యాక్చువల్గా తీవ్రవాదులు అని చెప్పాడు ఆయన. రివ్యూ కమిటీకి పంపించాడు. ఈ రివ్యూ కమిటీకి పంపించినటువంటి ఫోన్లో తీవ్రవాదుల నెంబర్లు కాకుండా కొండా విశ్వేశ్వరరావు, లేదంటే రఘునందన్ రావు, లేదంటే బండి సంజయ్ గారు, ఇలాంటి నేమ్స్, ఫోన్ నెంబర్స్ అన్ని దాంట్లో పెట్టి పంపించారు. తీరా ఆ ఫోన్లు ఎవరు అంటే వీళ్ళందరూ ఏమి తెలుస్తుంది. ఎవరి ఫోన్ నెంబర్, IABN రాధాకృష్ణ గారి నెంబరు, ఇట్లా నెంబర్లు వేసి పంపించారు. వాళ్ళు రివ్యూ కమిటీలో చెక్ చేసుకోకుండా ఈచ్ అండ్ ఎవ్రీ ఫోన్ నెంబర్ని చెక్ చేయరు కదా. ఇప్పుడు ఆయన SIB ఆ రోజున చీఫ్గా ఉన్నాడు కదా, SIB చైర్మన్ అయితే అనుమానించలేరు కదా. ఇప్పుడు పై అధికారి కింద ఉద్యోగిని అనుమానించరు కదా, తప్పు చేస్తాడని. అతను క్రాస్ చెక్ చేసి పంపిస్తారు అని చెప్పి అనుకుంటారు. కానీ సో అతను ఏం చేశాడు, వీళ్ళందరూ ఫోన్లు పెట్టారు. సో వీళ్ళందరూ ఫోన్లు పెట్టారు. ఇప్పుడు ఒక మెయిల్ పంపించారు సెక్రటరీకి. ఆ మెయిల్ ఒక్కటే ఆధారం ఉంది, మిగతా ఏమీ లేవు. మిగతా అన్నింటిని కూడా పెన్ డ్రైవ్ని కాల్ చేశారు, ఆ మూసీ నదిలో హార్డ్ డిస్క్లు వేశారు. కాబట్టి అదేమీ కనిపించలేదు. కానీ ఈ మెయిల్ ఒక్కటే కనిపించింది. ఈ మెయిల్లో ఈయన ఏం చేశాడు, ప్రభాకర్ రావు వీళ్ళని టెర్రరిస్టులు లేకపోతే నక్సలైట్ల కింద ఫోన్ నెంబర్ల కింద అని చెప్పి చెబుతూ వీళ్ళందరూ సోకాల్ నెంబర్లు, అందరూ సెలబ్రిటీస్ నెంబరు, హీరోయిన్ నెంబర్లు, రకరకాల నెంబర్లు అన్నీ ఇచ్చారు. 618 నెంబర్లు ఇచ్చారు. ఇవి కాకుండా చాలామంది ఫోన్ ట్యాపింగ్ చేశారని అంటున్నారు. ఇక్కడ రెండు భాగాలు. ఒకటేంటంటే ఇజ్రాయిల్ నుంచి నవీన్ కుమార్ అనే అతను, పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్టు నవీన్ కుమార్, అది కేసీఆర్ గారి సామాజిక వర్గం. మొత్తం SIBలో మొత్తం కేసీఆర్ గారి సామాజిక వర్గం ఉన్నారండి. ఇంటెలిజెన్స్ మొత్తం కూడా కేసీఆర్ సామాజిక వర్గంతో నింపేశారు. సో వాళ్ళల్లో ఒకళ్ళు నవీన్ కుమార్. ఈ నవీన్ కుమార్ ఇజ్రాయిల్ నుంచి ఎక్విప్మెంట్ని కొనుగోలు చేశారు, ఫోన్ ట్యాపింగ్ ఎక్విప్మెంట్ని. ఆ అమౌంట్ ఆయన పే చేసినట్టు కూడా సిట్ పోలీసులు ఆధారాలు సేకరించారని చెప్పి తెలుస్తుంది. సో ఇదొక భాగం. ఇప్పుడు ఫోన్ ట్యాపింగ్ చేసింది, మెయిల్ ద్వారా పంపించింది, ఆ ఫోన్ నెంబర్లు ట్యాంపరింగ్ చేసింది, వాళ్ళకి కావాల్సిన నెంబర్లు వేసుకుంది అనేది ఒక భాగం. రెండేంటి, ఇజ్రాయెల్ నుంచి ఎక్విప్మెంట్ని కొనుగోలు చేసి ఆ ఇజ్రాయెల్ ఎక్విప్మెంట్ ద్వారా ఎవరి ఫోన్ నెంబర్లు ట్యాప్ చేయాలంటే వాళ్ళ ఫోన్ నెంబర్లు ట్యాప్ చేసేసారు ప్రైవేట్గా, ఇల్లీగల్గా.
అనాథరైజ్డ్గా. సో అది ఎవరి ఫోన్లోనే ట్యాప్ చేయొచ్చు. అందుకే కదా ఇప్పుడు ఇజ్రాయెల్ ఆ ఎక్విప్మెంట్ ద్వారానే కొంతమంది హీరోయిన్ల ఫోన్లోనే ట్యాప్ చేసేసి, కొంతమంది ఇండస్ట్రీస్ల ఫోన్లను ట్యాప్ చేసేసి, సెలబ్రిటీస్ ఫోన్లను ట్యాప్ చేసేసి బ్లాక్మెయిల్ చేశారు అని చెప్పి అంటున్నారు కదా. ప్లస్ హీరోయిన్లని పలాని ఓట్ల హైయెత్ సూట్ నెంబర్ చెప్పేసి అక్కడ రమ్మని చెప్తున్నారు కదా. అక్కడ రమ్మని చెప్పారు, విధులైన పరిస్థితుల్లో వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది, లేదంటే బ్లాక్మెయిల్ చేసి మీ ఫోన్లు బయట పెట్టమంటావా, మీ వీడియోలు బయట పెట్టమంటావా, మీ ఆడియోలు బయట పెట్టమంటావా అని చెప్పేసి భయపెట్టారు. సో భయపించేసి మమ్మల్ని బ్లాక్మెయిల్ చేసి హోటల్కి పిలిపించుకొని మమ్మల్ని శారీరకంగా అనుభవించారని చెప్పి చెబుతున్నారు కదా వాళ్ళు కొంతమంది. ఇప్పుడు ఆల్రెడీ 2 నోటీసులు ఇచ్చారు హీరోయిన్లకి. వాళ్ళ పేర్లు నేను చెప్పొచ్చు కానీ సరే నేను చెప్పదలుచుకోవాలి. 2 హీరోయిన్లకి ఆల్రెడీ నోటీసులు ఇచ్చారు, మీరు రండి వాంగ్మూలం ఇవ్వండి అని. ఇప్పుడు వాళ్ళిద్దరు వస్తే పరిస్థితి ఏంటి అనేది ఆల్రెడీ ఇంతకు ముందే వీళ్ళిద్దరు హీరోయిన్లను వాళ్ళు బ్లాక్మెయిల్ చేసి వాడుకున్నారు, శారీరకంగా అన్ని మానసికంగా అన్ని రకాలుగా వాళ్ళని భ్రష్టు పట్టించారనేది వినిపిస్తుంది కదా. మధ్యలో కొండా సురేఖ గారు కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం జరిగింది ప్రముఖ కొన్ని హీరోయిన్స్ గురించి. ఇదే అంటే ఈ విషయం ముందే కొండా సురేఖ గారికి తెలిసే అవకాశం ఏమైనా ఉందంటారా? ఆల్రెడీ ఫోన్ ట్యాపింగ్ అనేది కేసీఆర్ గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 2014లో 2016లోనే బయటకు వచ్చింది. అది 2016లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా అప్పట్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారు ఫోన్ ట్యాపింగే ఫస్ట్ చేశారు. ఆ ఓటుకు నోటప్పుడే ఫోన్ ట్యాప్ చేయడం ద్వారానే ఈ ఓటుకు నోటుకు సంబంధించినటువంటి అంశాలన్నింటినీ తెలుసుకున్నారు. ఎవరెవరిని వీళ్ళు పోయి ఓటు అడుగుతున్నారు. ఆ స్టీఫెన్సన్ దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వెళ్ళారు. రేవంత్ రెడ్డి గారు వెళ్ళి అక్కడ ఓటు అడుగుతున్నటువంటి సందర్భంలో ఏసీబీ వాళ్ళు వెళ్ళారు. అక్కడికి ఏసీబీ వాళ్ళు వెళ్ళి మేము 50 లక్షలు పట్టుకున్నామని చెప్పేసి ఒక బ్యాగ్ను పట్టుకున్నారు కదా. ఇదంతా ఎలా అని అంటే ఆ రోజునే ఫోన్ ట్యాపింగ్ అనేది బయటకు వచ్చింది. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అప్పుడు కేసీఆర్ మీద, తెలంగాణ ప్రభుత్వం మీద కేసు నమోదు చేసింది. ఎంక్వైరీ ఫర్దర్గా వెళ్ళలేదు కానీ కేసు నమోదు చేసింది. ఆ రోజు నుంచే ఫోన్ ట్యాపింగ్ ఉంది. ఆ రోజు ఎలా ఫోన్ ట్యాప్ చేశారంటే ఇల్లీగల్గా చేశారు. నేను ఇందా చెప్పాను కదా, ఇజ్రాయెల్ ఎక్విప్మెంట్ని తీసుకొచ్చి ఇజ్రాయెల్ ఎక్విప్మెంట్ ద్వారా అన్అఫిషియల్గా ఎవరికి తెలియకుండా ఎవరిని కావాలంటే వాళ్ళని ఫోన్ ట్యాపింగ్ చేసేసి బ్లాక్మెయిల్ చేశారు. సార్ ఇదంతా పక్కన పెడితే కనుక ఇప్పుడు కవిత గారు పిఏది ఫోన్ ట్యాపింగ్ చేశారంటున్నారు కాబట్టి అప్పుడు కవిత గారు జాగృతి బీఆర్ఎస్ వేరువేరుగా లేరు, ఓన్లీ బీఆర్ఎస్ గానే ఉన్నారు. సో అంటే కవిత గారికి తెలియకుండానే ఇదంతా చేశారంటారా? కవిత గారు ఫోన్ ఎందుకు ట్యాప్ చేసి ఉంటారని అంటే నాకు గుర్తున్నంత వరకు అప్పట్లో బీజేపీ వాళ్ళకి సంబంధించి కొంతమందిని ఫామ్ హౌస్లో ఫోన్ ట్యాప్ చేసేసి వాళ్ళు పట్టుకున్నారు. ఏసీబీ వాళ్ళు పంపించారు. ఓటు నోటు కేసులో ఏ విధంగా అయితే ట్రాప్ చేశారో సేమ్ అదానే ఓటు నోటు కేసు తరహాలోనే ఫోన్ ట్యాపింగ్ చేసి కొంతమంది బీజేపీ పెద్దలు వచ్చి ఇక్కడ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్నారనే ఉద్దేశంతో ఏసీబీ వాళ్ళని పంపించారు. అప్పుడు ఒక స్వామీజీతో పాటు బిఎల్ సంతోష్ అని బీజేపీ ప్రధాన కార్యదర్శి, చాలా కీ లీడర్. మనం అమిత్ షా నరేంద్ర మోడీ గురించి మాట్లాడుకుంటాం కదా, నరేంద్ర మోడీ గారు అమిత్ షా గారు తర్వాత ఈ బిఎల్ సంతోష్ అన్న అతను పవర్ఫుల్, ఆయన కూడా జైల్లో పెట్టాలని చూశారు ఫోన్ ట్యాప్ చేసి. ఆ మూమెంట్లో ఎందుకు ఫోన్ ట్యాప్ చేశారనంటే కేసీఆర్ ప్రభుత్వాన్ని పడగొట్టడానికి బీజేపీ వాళ్ళు ప్రయత్నం చేస్తున్నారు, ఏక్నాథ్ షిండేని క్రియేట్ చేయబోతున్నారు అని చెప్పి. అప్పట్లో కవిత కూడా బీజేపీ వాళ్ళతో టచ్లోకి వెళ్ళింది అనేది ఒక అనుమానం. ఎవరికి? వాళ్ళ నాన్నకే అనుమానం. అందుకే కవిత ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఉంటారు, కవిత పిఏ ఫోన్లు కూడా ట్యాప్ చేయించుంటారు అని చెప్పేసి అనుకోవడానికి అవకాశం ఉంది. ఎందుకంటే బీజేపీ వాళ్ళతో టచ్లో ఉన్నారు. కవిత చెప్పింది ఒక మూమెంట్లో, బీజేపీ వాళ్ళు నాకు టచ్లోకి వచ్చారు, నన్ను అడిగారు ముఖ్యమంత్రిగా నిన్ను పెడతాము, మరి గవర్నమెంట్ని పడకూడదామా అని చెప్పి యాంగిల్లో నాకు కొన్ని ఫోన్లు వచ్చాయి అని చెప్పి అప్పట్లో చెప్పారు ఆవిడ. అంటే అప్పటి నుండే కల్వకుంట్ల ఫ్యామిలీలో విభేదాలు మొదలయ్యాయి, అప్పటి నుండే విభేదాలు ఉన్నాయి. ఇప్పుడు కల్వకుంట్ల ఫ్యామిలీ విభేదాలు అప్పుడు రావడం కాదు, కల్వకుంట్ల ఫ్యామిలీ మనకు చూడటానికి అందమైన ఫ్యామిలీ లాగా కనిపిస్తుంది దగ్గర నుంచి చూసేటువంటి వాళ్ళకి, దూరం నుంచి చూసేటువంటి వాళ్ళకి. కానీ అంతర్గతంగా ఇంటర్నల్గా ఒకళ్ళ మీద ఒకళ్ళకి నమ్మకం లేదు అనే దానికి నిదర్శనం ఇప్పుడు ఫోన్ ట్యాపింగే కదా. అవును. సో కాబట్టి అక్కడ ఎవరు ఫోన్లు ఎవరు ట్యాప్, ఇప్పుడు ఆమె అంది కదా ఈ మధ్య కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని, కవిత అన్నారు కదా కేసీఆర్ చుట్టూ దెయ్యాలు ఉన్నాయని. సో అలాంటప్పుడు ఒకళ్ళ మీద ఒకరికి అపనమ్మకం ఉంది అక్కడ మొదటి నుంచి, ఇప్పుడు కాదు మొదటి నుంచి అపనమ్మకం ఉంది. ఎందుకంటే కష్టపడి తీసుకొచ్చుకున్నటువంటి అధికారం కాదు, భావోద్వేగాలతోటి తెలంగాణ సమాజాన్ని పక్కదోవ పట్టించి
తీసుకొచ్చుకున్నటువంటి పదవి ముఖ్యమంత్రి పదవి. దళితులకు ముఖ్యమంత్రి పదవి ఇస్తానని చెప్పేసి ఆయన ముఖ్యమంత్రి అయ్యారు. అసలు తెలంగాణ రాష్ట్రం ఇస్తే కాంగ్రెస్ పార్టీలో మెర్జీ చేస్తానని చెప్పి ప్రామిస్ చేశాడు. మేము మెర్జీ చేయకపోగా సోనియా గాంధీని ఒక విలన్లాగా తెలంగాణ సమాజానికి చూపించే ప్రయత్నం చేశాడు కేసీఆర్ గారు. సో ఇలా రకరకాల జిమ్మికులతోటి భావోద్వేగాలతోటి తెలంగాణ సమాజాన్ని తన వైపు తిప్పుకొని 10 ఏళ్ల పాటు అధికారంలో ఉన్నారు. ఈ 10 ఏళ్లలో వాళ్ళు ఎంత సంపాదించారు అనేది తెలంగాణ సమాజానికి తెలుసు. ఈ సంపాదనలో పడిన తర్వాత ఒకరి మీద ఒకరికి నమ్మకాలు ఉండవు. అందుకే ఫోన్ ట్యాపింగ్లు, ఒకరి ఫోన్లో ఒకరు ట్యాప్ చేసుకోవటం, ఇవన్నీ కూడా అంతర్గతంగా వాళ్ళ సొంత ఇంట్లో వాళ్ళ ఫోన్లే ట్యాప్ చేశారనేది కదా ఇప్పుడు సిట్ చెప్తోంది. సిట్ ఇప్పుడు మరి కవిత పిఐకి నోటీసులు పిలిచారు విచారణకని అంటే కవిత ఫోన్ ట్యాప్ చేసే ప్రయత్నం చేశారు కదా. అంటే తండ్రికి కూతురు మీద నమ్మకం లేదు, కూతురికి అన్న మీద నమ్మకం లేదు, అన్నకి బావ మీద నమ్మకం లేదు, బావకి బావమరిది మీద నమ్మకం లేదు. ఇది కల్వకుంట సంబంధించినటువంటి వ్యవహారం. అందుకే ఆవిడ ఒక మాటలో చెప్పింది దయ్యాలు ఉన్నాయని. సో కాబట్టి ఫోన్ ట్యాపింగ్ పలానోళ్ళు చేయలేదు, పలానోళ్ళు చేశారని చెప్పడానికి లే, కొన్ని వేల మంది ఫోన్లు ట్యాప్ చేసేసారు. 750 కోట్లకు పైగా బ్లాక్మెయిల్ చేసి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి అకౌంట్లో వేయించుకున్నారు. అనేక మంది ఇండస్ట్రీస్టులు ఇప్పుడు బయటకు వస్తున్నారు, మమ్మల్ని బ్లాక్మెయిల్ చేశారు, బ్లాక్మెయిల్ చేసి పార్టీ ఫండింగ్ తీసుకున్నారని. సో ఆ కేసులు కూడా త్వరలో వచ్చే అవకాశం కూడా లేకపోలేదని చెప్పి బీఆర్ఎస్ పార్టీలో బాగా చర్చ జరుగుతుంది. సో ఫోన్ ట్యాపింగ్లో లేటెస్ట్ డెవలప్మెంట్ ఏంటంటే కవిత పిఏకి నోటీసులు ఇవ్వటం, వాంగ్మూలం, అలాగే 2 హీరోయిన్లకు కూడా నోటీసులు ఇచ్చారు, వాళ్ళ వాంగ్మూలం కూడా తీసుకోబోతున్నారు. ఈ కేసు పార్టీ ఫండ్ వైపు ఒకటి, 2 డ్రగ్స్ కూడా లింక్ అయి ఉంది. ఈ డ్రగ్స్ కూడా లింక్ అయి ఉంది. కాబట్టి ఈ ఫోన్ ట్యాపింగ్ అనేది ఎటువైపు టర్న్ అవుతుంది అనేది కూడా ఆసక్తిగా ఉంది. చూడాలి అది ఎటువైపు టర్న్ అవుతుంది. డ్రగ్స్ వైపు వెళ్తుందా, లేకపోతే పార్టీ ఫండ్ మొత్తం జప్తు చేసే దిశగా వెళ్తుందా, అసలు వీళ్ళ అరెస్ట్ ఉంటుందా ఉండదా, లేదా కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఏం చేయబోతుంది, లేదంటే బీజేపీ రంగంలో దిగి ఈడీ సిబిఐ మొత్తం వ్యవహారాన్ని టేకప్ చేస్తుందా, ఇవన్నీ కూడా మనం వెయిట్ అండ్ సీ అన్నట్టుగా చూడాల్సింది. థ్యాంక్ యూ సార్.